మనం చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది? మనం ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు చేసిన నేరాలు పాపాలకి నిజంగానే మనం చనిపోయిన తర్వాత శిక్ష పడుతుందా? నరకం, అగ్నిగుండం లాంటివి నిజంగానే ఉన్నాయా? లేదా మనుషులు తప్పులు చేయకుండా కంట్రోల్ చేయడానికి పెద్దలు కల్పించిన అబద్ధపు స్టోరీసా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మోహన్ సర్వైవర్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది మామూలు హర్రర్ మూవీ కాదు. ఇదొక సైకలాజికల్ నైట్ మేర్. నేరం చేసిన వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి నిజంగానే శిక్ష పడుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఒక అమ్మాయి శవాల తిబ్బలో సమాధిని తవ్వి అందులో పడుకుంటుంది. ఆ తర్వాత ఆమె అక్కడ కళ్ళారా చూసిన ఆ నరకం ఏంటి, అసలు ఆ సమాధి లోపల ఆమెకు కనిపించిన భయంకరమైన నిజాలు ఏంటి అనేది ఈ మూవీలో చాలా భయంకరంగా చూపించారు. ఈ మూవీ పేరు గ్రేవ్ టార్చర్. గాయస్, వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఒక విషయం చెబుతాను. వీక్ హార్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఈ మూవీకి దూరంగా ఉండండి, ఎందుకంటే ఇందులో డిస్టర్బింగ్ సీన్స్ చాలా ఉన్నాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్లోనే మనకి సీత అనే అమ్మాయి కనిపిస్తుంది. టైం అర్ధరాత్రి దాటింది. చుట్టూ పిన్ డ్రాప్ సైలెన్స్. కేవలం గాలి శబ్దం తప్ప ఇంకేమీ వినిపించట్లేదు. ఒక నిర్మానుష్యమైన గ్రేవ్యార్డ్ మధ్యలో సీత తన తమ్ముడు ఆదిల్తో కలిసి ఒక సమాధిని తవ్వుతూ ఉంటుంది. సాధారణంగా సమాధిని తవ్వితే డెడ్ బాడీని బయటకు తీస్తారు, కానీ నెక్స్ట్ జరిగేది మాత్రం చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డెడ్ బాడీని బయటకు తీయరు. సీతే స్వయంగా ఆ సమాధి లోపల పడుకుంటుంది. అవును, లిటరలీ బ్రతికుండగానే ఆ గ్రేవ్లోకి వెళ్తుంది. ఆమె తమ్ముడు పైనుండి ఆ గ్రేవ్ని పూర్తిగా మట్టితో మూసేస్తాడు. చరిత్రలో బ్రతికుండగానే సమాధి చేయడం అనేది మనిషికి ఉండే అత్యంత భయంకరమైన ఫోబియాల్లో ఒకటిగా చెప్తారు. దీన్నే సైన్స్లో టాపియోఫోబియా అంటారు. ఊపిరి ఆడక, కదలడానికి చోటు లేక ఆ చీకట్లోనే నరకం అనుభవిస్తూ చనిపోవడం ఊహించుకోవడానికి చాలా భయంకరంగా అనిపిస్తుంది కదా. కానీ సీత మాత్రం ఏం భయం లేకుండా లోపల పడుకుని తన ఫోన్ కెమెరా ఆన్ చేసి రికార్డింగ్ స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆమెకి ఒకే ఒక్క విషయం తెలియాలి. చెడ్డవాళ్ళకి చనిపోయాక నిజంగా పనిష్మెంట్ పడుతుందా? ఆ నరకం అనేది నిజంగానే ఉందా? కానీ ఇదంతా జరుగుతూ ఉండగా బయట ఎవరికీ తెలియని ఒక హారిఫైయింగ్ విషయం జరుగుతుంది. ఒక పెద్ద పాము నెమ్మదిగా ఆ మట్టిల నుంచి గ్రేవ్ లోపలికి జారుకుంటూ వస్తుంది. ఇక్కడ వరస్ట్ పార్ట్ ఏంటంటే పైన ఉన్న ఆదిలికి అది కనిపించదు. లోపల ఫోన్ చూస్తున్న సీతకి తన ప్రాణానికి ముప్పు దగ్గర పడుతుంది అన్న విషయం కూడా తెలియదు. సరిగ్గా ఇక్కడి నుంచే మూవీ మనల్ని పాస్ట్ లోకి తీసుకెళ్తుంది. సీత చిన్నప్పుడే తన కళ్ళ ముందే జరిగిన ఒక టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్ లో తన పేరెంట్స్ ని కోల్పోతుంది. ఆ రోజు నుంచి ఆమె మనసులో ఒకే ఒక్క ప్రశ్న లావాలాగా రగులుతూ ఉంటుంది. మంచి వాళ్ళకే ఎందుకు ఎప్పుడూ ఇంత బాధ? ఎలాంటి తప్పు చేయని నా పేరెంట్స్ ఎందుకు చనిపోయారు? చెడ్డవాళ్ళు మాత్రం ఎందుకు అంత ఈజీగా ఎస్కేప్ అయిపోతారు? కొంచెం కొంచెంగా ఆమెకి ఈ ప్రపంచం మీద, న్యాయం మీద నమ్మకం పోతుంది. గుడ్ పీపుల్ ఎప్పుడూ సఫర్ అవుతారు, బ్యాడ్ పీపుల్ మాత్రం ఎలాంటి పనిష్మెంట్ లేకుండా హ్యాపీగా బ్రతుకుతారు అని గట్టిగా బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సీత, ఆదిల్ ఇద్దరు అనాథలవ్వడంతో ఒక ఆశ్రమంలో పెరుగుతూ ఉంటారు. అక్కడ లిలియన్ అనే టీచర్ మాత్రం ఆమెకి ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటుంది. సీత, చెడ్డవాళ్ళు తప్పకుండా పనిష్మెంట్ ఫేస్ చేస్తారు. బ్రతుకున్నప్పుడు తప్పించుకున్నా అది చనిపోయాక అయినా సరే అనుభవించి తీరాలి. కానీ ప్రాక్టికల్గా ఆలోచించే సీతకి ఆ మాటల మీద పెద్దగా నమ్మకం ఉండదు. అలాంటి టైంలోనే ఆమెకి ఆ అనాథాశ్రమంలో ఉన్న ఒక ఫర్బిడెన్ రూమ్ గురించి తెలుస్తుంది. ఆ రూమ్లోకి ఎవరు వెళ్ళినా తిరిగి బయటికి రారట. ఆ ఊరు వాళ్ళు కూడా ఆ ప్లేస్ దగ్గరికి రావడానికి భయంతో వణికిపోతూ ఉంటారు. కానీ సీత మాత్రం ఆ వార్నింగ్స్ అన్ని ఇగ్నోర్ చేసి తన తమ్ముడు ఆదిల్ని తీసుకుని ఆ చీకటి గదిలోకి వెళ్తుంది. మొదట్లో అక్కడ చిమ్మ చీకటి తప్ప ఏమీ ఉండదు. కానీ లోపలికి డీపర్గా వెళ్లే కొద్దీ వియర్డ్ థింగ్స్ స్టార్ట్ అవుతాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. ఒక్కసారిగా వాళ్ళిద్దరూ ఒకరికొకరు కనిపించకుండా పోతారు. కనీసం వాళ్ళ వాయిస్ కూడా వినిపించదు. అప్పుడు ఆ చిమ్మ చీకట్లో సీత కంప్లీట్లీ అలోన్ అయిపోతుంది. భయంతో నెమ్మదిగా ముందుకు నడుస్తూ ఉండగా ఒక టన్నల్లో ఒక చిన్న పిల్లాడు నిలబడి కనిపిస్తాడు. ఆ బాబు మొత్తం భయంతో వణికిపోతూ ఉంటాడు. కానీ అది నార్మల్ చైల్డ్ కాదు, అదొక ఆత్మ. ఆ పిల్లాడు చాలా డిసార్టెడ్ వాయిస్తో, అంటే భయంకరమైన గొంతుతో నా పేరు ఇస్మాయిల్ అని చెప్పగానే సీత లిటరలీ షాక్ అయిపోతుంది. గుండె ఆగినంత పని భయంతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. బయట అప్పటికే ఆదిల్తో పాటు విలేజర్స్ కూడా టెన్షన్తో వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని సేఫ్గా ఆశ్రమానికి తీసుకెళ్తారు. కానీ సీత మైండ్లో మాత్రం ఆ దృశ్యమే తిరుగుతూ ఉంటుంది. అసలు ఇస్మాయిల్ ఎవరు?
అతని ఆత్మ ఆ టనల్లో ఎందుకో అలా చిక్కుకుపోయింది. పారానార్మల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఎవరైనా చాలా దారుణంగా ఊహించని పరిస్థితుల్లో చాలా భయంకరంగా చనిపోతే అలాంటి వాళ్ళ ఆత్మలు ఆ ట్రామా నుంచి బయటపడలేక వేరే డైమెన్షన్ లోకి వెళ్ళలేక ఆ చనిపోయిన ప్లేస్ లోనే ఇరుక్కుపోతాయి. దాన్నే లింబో అంటారు. ఆ క్యూరియాసిటీతో సీత ఆశ్రమంలో టీచర్స్ ని సీక్రెట్ గా ఫాలో చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒకరోజు వాళ్ళ మాటలు దొంగచాటుగా వింటూ ఉండగా ఎవరూ ఊహించని ఒక భయంకరమైన నిజం బయటపడుతుంది. ఆ అనాథాశ్రమాన్ని లావ్ పే అనే ఒక రిచ్ ఓల్డ్ మ్యాన్ నిర్మించాడని తెలుస్తుంది. కానీ అది అనాథ పిల్లలకి హెల్ప్ చేయడానికి కాదు, తన సిక్ అండ్ పర్వర్టెడ్ డిజైర్స్ తీర్చుకోవడం కోసం. అక్కడ హెల్ప్లెస్ గా ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి డబ్బున్న వాళ్ళు, పవర్ ఉన్నవాళ్ళు ఆ పిల్లల్ని అబ్యూజ్ చేసేవాళ్ళు. ఇస్మాయిల్ కూడా వాళ్ళ చేతిలో నరకం అనుభవించి ప్రాణాలు వదిలిన విక్టిమ్స్ లో ఒక్కడు. అందుకే అతని ఆత్మ ఇంకా శాంతి దొరక్క ఆ టనల్లోనే తిరుగుతూ ఉంటుంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈసారి ఆ రాక్షసుల కన్ను ఆదిల్ మీద పడింది. ఆదిల్ని టార్గెట్ చేశారు అని సీతకి తెలుస్తుంది. టీచర్స్ మాట్లాడుకుంటూ ఆ రాత్రి తర్వాత ఇస్మాయిల్ మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు అంటారు. కానీ సీతకి నిజం తెలుసు, ఎందుకంటే ఆమె అతన్ని తన కళ్ళారా చూసింది. అది తెలిసిన వెంటనే సీత తన తమ్ముడిని సేవ్ చేయడానికి పరిగెడుతుంది. కానీ అప్పటికే లేట్ అయిపోతుంది. వాళ్ళు ఆదిల్ని పట్టుకుంటారు. ఈ నిజం తెలుసుకున్న సీత ఇప్పుడు వాళ్ళకి పెద్ద థ్రెట్. అందుకే ఆమెను కూడా క్యాప్చర్ చేసి డోర్స్, విండోస్ అన్నీ సీల్ చేసిన ఒక స్టోర్ రూమ్ లో బంధిస్తారు. కానీ సీత గివప్ అవ్వదు. తన స్కార్ఫ్ ని ఉపయోగించి విండోస్ ని డ్యామేజ్ చేసి బయటకు ఎస్కేప్ అవుతుంది. అప్పుడు ఆశ్రమం కేర్ టేకర్ సీక్రెట్ గా ఆమెకి హెల్ప్ చేస్తుంది. కొన్ని డబ్బులు ఇచ్చి ఆదిల్ని ఫలానా చోటుకి తీసుకెళ్తున్నారు అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సీత అడవిలో ఫుల్ స్పీడ్ గా ప్రాణాలకు తెగించి పరిగెత్తుకుంటూ వెళ్లి చివరికి ఆదిల్ని తీసుకెళ్తున్న వెహికల్ దగ్గరకు చేరుకుంటుంది. ఒక రాయి విసిరి డ్రైవర్ ని డిస్ట్రాక్ట్ చేసి ఆదిల్ని రెస్క్యూ చేసి ఇద్దరు అక్కడ నుంచి ప్రాణాలతో ఎస్కేప్ అవుతారు. ఇక్కడ మూవీ స్ట్రైట్ గా 10 years తర్వాతకి జంప్ అవుతుంది. ఇప్పుడు సీత పెద్దదై ఒక ఓల్డేజ్ హోమ్ లో నర్స్ గా పనిచేస్తూ ఉంటుంది. కానీ ఆమె పాస్ట్ ట్రామా మాత్రం ఆమెని ఇంకా నీడలా వెంటాడుతూనే ఉంటుంది. పేరెంట్స్ డెత్, ఆశ్రమంలో జరిగిన హారర్స్ అన్నీ ఇంకా ఆమె మైండ్లో ఫ్రెష్ గానే ఉంటాయి. చిన్నప్పటి నుంచే చూసిన అన్యాయాల వల్ల ఆమె మైండ్లో ఒక డార్క్ బిలీఫ్ ఫిక్స్ అయిపోతుంది. చెడ్డవాళ్ళకి ఈ భూమి మీద ఎప్పుడూ పనిష్మెంట్ దొరకదు, చనిపోయాక కూడా ఏమీ ఉండదు. ఇప్పుడు అదే ప్రూవ్ చేయాలని ఆమె డిసైడ్ అవుతుంది. అందుకోసం ఆమె టార్గెట్ చేసిన వ్యక్తి ఆ పిల్లల జీవితాలని నాశనం చేసిన అదే ఓల్డ్ మ్యాన్ లవ్ పై. కర్మ ఏంటంటే ఇప్పుడు ఆ లవ్ పై ఆమె పనిచేస్తున్న ఓల్డేజ్ హోమ్ లోనే జబ్బుపడి ఉంటున్నాడు. సీత ఎంతో ఓపికగా అతని క్రైమ్స్ కి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేస్తుంది. తర్వాత అతనికి కొన్ని డ్రగ్స్ ఇచ్చి తను చేసిన పాపాలనే స్వయంగా తానే ఒప్పుకునేలా చేస్తుంది. తాను చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా గుర్తొచ్చి ఆ ఓల్డ్ మ్యాన్ గిల్ట్ తోనే అక్కడికక్కడే ప్రాణాలు వదులుతాడు. ఇంకా డిస్టర్బింగ్ విషయం ఏంటంటే అతని పిల్లలకి కూడా అతని క్రైమ్స్ గురించి తెలుసు. కానీ అతను రిచ్ కావడంతో వాళ్ళు సైలెంట్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఆ రిచ్ ఓల్డ్ మ్యాన్ చనిపోయాక మాత్రం అతని కొడుకులు ఎవరు రారు. ఓల్డేజ్ హోమ్ వాళ్ళే ఫినరల్ అరేంజ్ చేసి అతన్ని కాఫిన్ లో పెట్టి పాతి పెడతారు, అంటే బ్యూరీ చేస్తారు. ఇప్పుడు సీత తన అసలైన ఎక్స్పెరిమెంట్ ని స్టార్ట్ చేస్తుంది. అదే మనం మూవీ స్టార్టింగ్ లో చూసిన గ్రేవ్ సీన్. సీత ఆ లావ్ పై సమాధిలోకి వెళ్తుంది. ఫోన్ కెమెరా ఆన్ చేస్తుంది. ఆదిల్ పైన వెయిట్ చేస్తూ ఏమైనా తేడా అనిపిస్తే వెంటనే కాల్ చేయి అంటాడు. కొద్దిసేపటి తర్వాత ఆ స్నేక్ గ్రేవ్ దగ్గరికి వస్తుంది. ఈసారి ఆదిల్ దాన్ని నోటీస్ చేసి వెంటనే భయంతో సీతని బయటికి లాగేస్తాడు. కానీ ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే సీత ఆ సమాధిలో ఉన్నంతసేపు లావ్ పై డెడ్ బాడీలో ఎలాంటి చలనం ఉండదు, ఏ పారానార్మల్ థింగ్ జరగదు. ఎవ్వరూ వచ్చి అతన్ని శిక్షించడం ఆమె చూడలేదు. దీంతో ఆమె థియరీ ప్రూవ్ అయినట్టే అనిపిస్తుంది. చూసారా, చెడ్డవాళ్ళకి చనిపోయాక కూడా ఎలాంటి పనిష్మెంట్ ఉండదు. నెక్స్ట్ డే ఆమె ఒక లైవ్ టీవీ షోకి వెళ్లి ఈ ట్రూత్ ని ప్రపంచం ముందు బయట పెడుతుంది. ప్రూఫ్ గా తాను రికార్డ్ చేసిన ఆ ఫుటేజ్ ని కూడా ప్లే చేయమంటుంది. కానీ ఆ ఫుటేజ్ ప్లే చేసినప్పుడు అందులో ఏమీ ఉండదు, అంతా బ్లాంక్. ఎందుకంటే ఆదిల్ ఆ వీడియోస్ ని డిలీట్ చేసేస్తాడు. దీంతో ఎవ్వరు సీతని నమ్మరు సరికదా, ఆమెని ఒక సైకోలాగా చూస్తారు. షో అయిపోయాక సీత పూర్తిగా బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఏడుస్తూ ఆదిల్ని నిలదీస్తుంది, ఎందుకురా ఇలా చేశావు అని. అప్పుడు ఆదిల్ చెప్పిన మాటలు మాత్రం చాలా డీప్ గా ఫిలాసఫికల్ గా ఉంటాయి. సీత, చెడ్డ పనులు చేసినా చనిపోయాక ఎలాంటి పనిష్మెంట్ ఉండదని జనాలు నమ్మితే ఈ ప్రపంచంలో భయం పోతుంది, చెడు మరింత పెరిగిపోతుంది. అంతేకాదు ఒక నిజాన్ని ఆమె ముఖం మీద చెప్పేస్తాడు, నువ్వు కూడా ఏం పర్ఫెక్ట్ మంచి వ్యక్తివి కాదు సీత,
ఓల్డేజ్ హోమ్లో ఆమె తన డ్యూటీస్ని సరిగ్గా చేయలేదని, తన రివెంజ్ కోసం డ్యూటీని ఎలా వాడుకుందో చెప్తాడు. ఆ మాటలు సీత మనసుని కోసేస్తాయి. ఇంటికి వెళ్లి పేరెంట్స్ ఫోటో చూసుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సడన్ గా ఎవరో తనని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ వాయిస్ ఆ ఓల్డ్ మ్యాన్ లావ్ పైది. ఆమె భయపడుతూనే ఆ వాయిస్ ని ఫాలో అయి ఒక రూమ్ లోకి వెళ్తుంది. కానీ అక్కడ ఎవ్వరు ఉండరు. ఎందుకంటే అతను అప్పటికే చనిపోయాడు కాబట్టి. డోర్ క్లోజ్ చేయబోతూ ఉండగా మళ్ళీ అదే వాయిస్ వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసేసరికి ఒక షాడో కనిపిస్తుంది. సీత నెమ్మదిగా దగ్గరికి వెళ్లి చూస్తే అది లావ్ పై కాదు, ఓల్డేజ్ హోమ్ లో ఉండే ఒక ఎల్డర్లీ ఉమెన్. ఆమె ఏడుస్తూ తన హస్బెండ్ ఇంకో నర్సుతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని చెబుతుంది. సీత ఆమెతో పాటు కలిసి వెళ్లి సీక్రెట్ గా చూస్తే అది నిజమే అని తెలుస్తుంది. ఆ ఓల్డ్ ఉమెన్ పూర్తిగా మెంటల్ గా బ్రేక్ అయిపోతుంది. ఆ వయసులో ఆ షాక్ తట్టుకోలేక తన హస్బెండ్ ని చంపేస్తానని డిసైడ్ అవుతుంది. కానీ సీత ఎలాగోలా ఆమెను కూల్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. కానీ ఆ రాత్రి ఒక దారుణం జరుగుతుంది. ఆ ఓల్డ్ ఉమెన్ లాండ్రీ బట్టలు ఉతుకుతూ ఉండగా ఆమె చేతికి ఉన్న రింగ్ వాషింగ్ మిషన్ లో ఇరుక్కుపోతుంది. దాన్ని బయటకు లాగేందుకు లోపల చేయి పెట్టగానే ఆ వాషింగ్ మిషన్ ఆన్ అయిపోతుంది. ఆ స్పీడ్ కి ఆమె అందులో పూర్తిగా చిక్కుకుని దారుణంగా అక్కడికక్కడే ప్రాణాలు వదులుతుంది. ఆమె అరుపులు విని అందరూ వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. ఆమె హస్బెండ్ ఆ సీన్ చూసి గిల్ట్ తో ఆల్మోస్ట్ మెంటలీ అన్స్టేబుల్ అయిపోతాడు. కనీసం చనిపోయే ముందు సారీ కూడా చెప్పుకోలేకపోయాను అని ప్రాణం పోయేలా ఏడుస్తూ ఉంటాడు. ఇది చూసిన సీత అతనికి శాంతి కలగాలంటే ఆ ఓల్డ్ ఉమెన్ స్పిరిట్ ని తిరిగి పిలవాలి అని డిసైడ్ అవుతుంది. అందుకోసం ఆత్మలతో మాట్లాడే ఒక షమాన్ దగ్గరికి వెళ్తుంది. అతను రిచువల్ చేయడానికి ఒప్పుకుంటాడు. చనిపోయిన వాళ్ళ ఆత్మలతో మాట్లాడే ఈ ప్రాసెస్ ని నెక్రోమాన్సీ అంటారు. పారానార్మల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇది చాలా ప్రమాదకరం. ఒక్కోసారి మనం పిలిచే ఆత్మలకి బదులు నెగటివ్ ఎంటిటీస్ వచ్చి మన కంట్రోల్ దాటిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. రాత్రి ఒక రౌండ్ టేబుల్ చుట్టూ క్యాండిల్స్ వెలిగించి రిచువల్ స్టార్ట్ చేస్తారు. కానీ ఆ పూజకి ఇంకొక పర్సన్ కావాలి. అందుకే సీతని కూడా కూర్చోమంటారు. ఆమెకి ఫుల్ భయం ఉన్నా తప్పనిసరి పరిస్థితిలో కూర్చుంటుంది. రిచువల్ మొదలైన కొద్దిసేపటికే వాతావరణం మారుతుంది. ఆ డెడ్ ఓల్డ్ ఉమెన్ స్పిరిట్ డైరెక్ట్ గా ఆ షమాన్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. అతను సడన్ గా కళ్ళు తేలేసి ఆ చనిపోయిన వృద్ధురాలి వాయిస్ తో మాట్లాడడం మొదలు పెడతాడు. నిన్ను ఇలా వదిలిపెట్టను, నన్ను చీట్ చేసిన ఆ నర్సుని చంపితేనే నిన్ను క్షమిస్తాను అని తన భర్తతో చెబుతుంది. అది విన్న వెంటనే సీతకి ఇదంతా రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుంది అని అర్థమవుతుంది. వెంటనే రిచువల్ ఆపేయమని అరుస్తుంది. కానీ అప్పటికే సిచ్యువేషన్ చేయి దాటిపోతుంది. అక్కడ ఉన్న ఓల్డ్ పీపుల్ అందరూ ఒక్కసారిగా ఒకే క్రీపీ వాయిస్ తో ఆమెను చంపేయ్ అని రిపీట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సీత వెంటనే క్యాండిల్స్ అన్ని ఊదేసి కర్టెన్స్ ఓపెన్ చేస్తుంది. దాంతో ఆ రిచువల్ కనెక్షన్ బ్రేక్ అవుతుంది. సీత వెంటనే ఆ నర్సుని సేవ్ చేయడానికి పరిగెడుతుంది. నర్సుని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి లోపల లాక్ చేస్తుంది. కానీ వాళ్ళకి తెలియకుండా అక్కడ ఇంకొక మనిషి చీకట్లో ఆల్రెడీ ఉంటాడు. సడన్ గా అతను ఆ నర్సు పుట్టలో కత్తితో పొడిచి దారుణంగా చంపేస్తాడు. సీత ఆ హారర్ చూసే ఫ్రీజ్ అయిపోతుంది. పొడిచింది మరెవరో కాదు, ఆ ఓల్డ్ హస్బెండ్. అవును, అప్పుడు ఆ మనిషిని సీత అడుగుతుంది, ఒక ఇన్నోసెంట్ ఉమెన్ ని ఎందుకు చంపావు? అతను చెప్పిన ఆన్సర్ వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. చనిపోయాక నరకంలో నేను సఫర్ అవ్వకూడదు, ఆత్మ నన్ను పనిష్మెంట్ ఇవ్వమంది, నేనిచ్చాను, అంతే. ఈ మాటలు విన్నాక సీతకి ఫస్ట్ టైం గట్టిగా డౌట్ స్టార్ట్ అవుతుంది. తన ఎక్స్పెరిమెంట్లో ఏదో తప్పు జరిగిందనిపిస్తుంది. వెంటనే ఆమె ఆన్లైన్లో తన వీడియో గురించి రీసెర్చ్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు ఒక షాకింగ్ నిజం బయటపడుతుంది. తన షో చూసి చాలా మంది క్యూరియాసిటీతో అదే గ్రేవ్ ఎక్స్పెరిమెంట్ ట్రై చేశారట. కానీ ఈసారి వాళ్ళ కెమెరాల్లో హారిఫైయింగ్ థింగ్స్ రికార్డ్ అయ్యాయి. కొన్ని సమాధుల్లో నుంచి భయంకరమైన అరుపులు వినిపించాయి. కొన్ని చోట్ల సైలెన్స్ అండ్ పీస్ కనిపించింది. దీని అర్థం ఆఫ్టర్ డెత్ పనిష్మెంట్ అనేది నిజంగానే ఉంది, నరకం అనేది ఒకటి ఉంది. అప్పుడు సీత పూర్తిగా షాక్ అవుతుంది. కానీ వెంటనే ఆమె మైండ్లో ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అయితే మరి లావుపై సమాధిలో నేను ఉన్నప్పుడు ఎందుకు ఏమీ జరగలేదు? వాడికి ఎందుకు పనిష్మెంట్ పడలేదు? ఆ ఆన్సర్ తెలుసుకోవడం కోసం ఆమె డైరెక్ట్గా మళ్ళీ లావుపై సమాధి దగ్గరికి ఒంటరిగా వెళ్లి మట్టిని తవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఈసారి గ్రేవ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూసిన దృశ్యం ఒక నైట్ మేర్ కన్నా దారుణం. ఆ కాఫిన్ లో లావుపై డెడ్ బాడీ లేదు, కనీసం ఒక్క బోన్ కూడా ఉండదు. అది పూర్తిగా ఖాళీగా ఉంటుంది. సడన్ గా ఆమె చుట్టూ ఉన్న మట్టి కదలడం స్టార్ట్ అవుతుంది. పైనుంచి మట్టి ఆకులు ఆమె మీద పడిపోతూ ఉంటాయి. సమాధి కూలిపోతుంది. సీత ప్యానిక్ అయ్యి బయటకు రావడానికి ట్రై చేస్తుంది. కానీ వెనక దారి మొత్తం కొలాప్స్ అయిపోయింది. నో వే అవుట్. ఇప్పుడు ఆమె ముందుకు
ఆ చీకట్లో వెళ్ళడం తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు. కొంతసేపటికి ఆమెకి మట్టిలోంచి ఒక టన్నల్ కనిపిస్తుంది. షాకింగ్ ఏంటంటే ఇది చిన్నప్పుడు అనాథాశ్రమంలో ఇస్మాయిల్ కనిపించిన అదే టన్నల్. కానీ ఆ అనాథాశ్రమం ఎక్కడో ఉంది, ఈ సిటీ ఎక్కడో ఉంది, ఈ టన్నల్ ఇక్కడ ఉండే ఛాన్సే లేదు. దీంతో సీతకి తాను భయంతో హాలుజినేట్ అవుతున్నానేమో అనిపిస్తుంది. అప్పుడే ఆ చీకట్లోంచి ఇస్మాయిల్ వాయిస్ మళ్ళీ వినిపిస్తుంది. ఆ ఫెమిలియర్ వాయిస్ విన్నాక అతను నిజంగానే అక్కడ ఉన్నాడని ఆమెకు అర్థమవుతుంది. ముందుకు వెళ్లే కొద్దీ ఒక్కసారిగా ఒక గ్లాస్ వెనక తన పేరెంట్స్ కనిపిస్తారు. ఆమె వైపు చూసి చిరునవ్వుతో చేతులు ఊపుతూ ఉంటారు. సీత కళ్ళల్లో వెంటనే నీళ్లు వచ్చేస్తాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత పేరెంట్స్ ని చూసిన ఎమోషన్. కానీ నెక్స్ట్ సెకండ్ లో ఆ దృశ్యం అంతా మాయమైపోతుంది. టన్నల్ మళ్ళీ డార్క్ గా మారిపోతుంది. ఇంకా ముందుకు వెళ్ళగా లావుపై అరుపులు, ఎవరో అతన్ని చిత్రహింసలు పెడుతున్న స్క్రీమ్స్ వినిపిస్తూ ఉంటాయి. పనిష్మెంట్ స్టార్ట్ అయింది. తర్వాత ఆశ్రమంలో చనిపోయిన పిల్లలందరూ కనిపిస్తారు. వాళ్ల ముందే ఇస్మాయిల్ నిలబడి ఉంటాడు. సీతకి అవన్నీ తన బ్రెయిన్ క్రియేట్ చేస్తున్న హాలోజినేషన్స్ అనిపిస్తుంది. గోస్ట్ ని నమ్మితేనే అవి ఉంటాయి, ఇదంతా అబద్ధం అని తనను తాను కన్విన్స్ చేసుకుంటూ ఉంటుంది. కళ్ళు మూసి మళ్ళీ ఓపెన్ చేస్తుంది. కానీ వాళ్ళు ఇంకా అక్కడే ఆమె వైపే చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇస్మాయిల్ ఆమె దగ్గరకు వచ్చి కోపంగా అరుస్తాడు. ఆ రోజు నన్ను ఆ చీకట్లో ఎందుకు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు? నాకు భయంగా ఉందని నీకు అర్థం కాలేదా? అప్పుడే టన్నల్ పైనుంచి ఒక మాన్స్టర్ సౌండ్ వినిపిస్తుంది. ఏదో ఒక భారీ రాక్షస ఆకారం వాళ్ళ వైపే వేగంగా వస్తూ ఉంటుంది. కానీ ఇస్మాయిల్ మాత్రం చాలా ప్రశాంతంగా, ఇప్పుడు నాకు ఎటువంటి భయం లేదు, నీకు కూడా ఉండకూడదు అంటాడు. తర్వాత నువ్వు బ్రతకాలంటే నాతో కలిసి ఈ కింద ఉన్న టన్నల్లోకి జంప్ చేయి అంటాడు. ఆ కింద ఉన్న టన్నల్ పూర్తిగా పిచ్ బ్లాక్ గా ఉంటుంది. లోపల ఏముందో, ఎంత లోతు ఉందో కూడా కనిపించదు. కానీ ఆ మాన్స్టర్ శబ్దాలు దగ్గర పడుతూ ఉండడంతో సీతకి మరో ఆప్షన్ లేక కళ్ళు మూసుకుని ఆ చీకట్లోకి జంప్ చేస్తుంది. అంతా బ్లాక్ అయిపోతుంది. కొంతసేపటి తర్వాత ఆమెకి మెల్లిగా స్పృహ వస్తుంది. తాను ఎక్కడ ఉందో చూసుకుని ప్రాణం పోయినంత పనవుతుంది. తన పక్కనే ఆ కాఫిన్లో లావుపై పడుకుని ఉంటాడు. ఇప్పటి వరకు జరిగిందంతా ఒక భయంకరమైన నైట్ మేర్ అనుకుంటుంది. భయంతో ఊపిరి ఆడగా పైనున్న ఆదిల్ని గట్టిగా పిలుస్తుంది. కానీ బయట ఎవ్వరూ ఉండరు. అప్పుడే పైనుంచి ఒక పాము నెమ్మదిగా గ్రేవ్లోకి జారుకుంటూ వచ్చి కదలకుండా ఉన్న సీత మీదుగా పాకి ఆమెని ఒక్కసారిగా కాటేస్తుంది. ఆమె రియాక్ట్ అయ్యేలోపే ఆ పాము చనిపోయి పడి ఉన్న లావు పై నోట్లోకి వెళ్ళిపోతుంది. చనిపోయిన లావుపై ఒక్కసారిగా కళ్ళు తెరిచి లేచి కూర్చుంటాడు. సీత షాక్ లో ఉండగానే నెక్స్ట్ సెకండ్ చీకట్లోంచి ఎవరో ఒక పెద్ద సుత్తితో లావుపై తల పగలు కొడతారు. అతని రక్తం మొత్తం ఎస్కేప్ అవ్వడానికి దారి లేని సీత ఫేస్ మీద పడుతుంది. ఆమె ఆ హారర్ తో ఆ సమాధిలో పూర్తిగా ఫ్రీజ్ అయిపోతుంది. కానీ అసలు హారర్ మాత్రం ఆమెకి అప్పుడే మొదలవుతుంది. నరకం అంటే ఏమిటో ఆమెకి అప్పుడే పరిచయం అవుతుంది. సరిగ్గా ఆ భయంకరమైన ఫ్రేమ్ దగ్గర ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఇక్కడతో సినిమా ఎండ్ అయిపోతుంది. కానీ అసలు క్లైమాక్స్ లో ఏం జరిగింది? నిజంగానే సీత చనిపోతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలిస్తే అసలు డైరెక్టర్ విజన్ ఏంటో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ మనం ముఖ్యంగా 3 విషయాలు అర్థం చేసుకోవాలి. మొదటి, ద ఎండ్ లూప్ ఆఫ్ హెల్. సీత ఎక్కడైతే చిక్కుకుపోతుందో నిజానికి అదే అసలైన నరకం. నరకం ఎక్కడో పాతాళంలోనో ఆకాశంలోనో ఉండేది కాదు. మనం చేసిన తప్పులకి భయాలకి ఏ దారి లేకుండా చిక్కుకుపోవడమే అసలైన నరకం. లావుపై చేసిన దారుణాలకి అతనికి పడిన శిక్ష ఏంటంటే అతన్ని చివరికి ఎవ్వరూ పట్టించుకోరు. చనిపోయిన తర్వాత ఆ సమాధిలో ప్రతిరోజు అతను పాము కాటికి గురవుతూ ఎవరో సుత్తితో తల పగలగొడుతూ ఉంటే ఆ నరకాన్ని ప్రతి క్షణం మళ్ళీ మళ్ళీ లూప్ లో అనుభవిస్తూనే ఉంటాడు. అదే అతనికి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్. నంబర్ 2, సీతకి ఎందుకు ఆ పనిష్మెంట్ పడింది? మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సీత మంచమ్మాయే కదా, మరి ఆ అమ్మాయికి ఎందుకు అలాంటి నరకం అని. సీత తమ్ముడు ఆదిల్ ముందే ఆమెకి ఒక మాట చెప్తాడు, నువ్వు కూడా మంచిదానివి కాదు అని. న్యాయం మీద దేవుడి మీద నమ్మకం కోల్పోయిన సీత తన స్వార్థం కోసం ప్రూవ్ చేయడం కోసం ఆ ఓల్డేజ్ హోమ్ లో ఉన్న వృద్ధులని పట్టించుకోవడం మానేసింది. రివెంజ్ కోసం డ్రగ్స్ ఇచ్చి లావుపై చావుకు కారణమైంది. చెడును అంతం చేయడానికి మనం కూడా చెడ్డవాళ్ళగా మారితే ఇక మనం కూడా ఆ శిక్షకి అర్హులమే అనేది ఇక్కడ పాయింట్. అందుకే ఆమె కూడా బ్రతుకుండగానే ఆ సమాధిలో నరకం చూస్తూ శాశ్వతంగా అక్కడే ఇరుక్కుపోయింది. నంబర్ 3, అసలు ఆ పాము ఏంటి? ఆ ఇస్మాయిల్ ఆత్మ ఏంటి? ఆ పాము ఆ శిక్షకి ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్.
అలాగే ఇస్మాయిల్ ఆత్మ ల్యాంబోలో చిక్కుకుపోయిన ఒక ఇన్నోసెంట్ సోల్. సీత ఆ టన్నల్లోకి దూకడం అంటే ఆమె ప్రాక్టికల్ గా ఆమె కూడా లింబోలోకి వెళ్ళిపోవడమే. ఫైనల్ గా ఈ మూవీ మనకు చెప్పేది ఒకటే, చెడ్డవాళ్ళు ఎంత పవర్ఫుల్ అయినా వాళ్ళు ఈ భూమి మీద శిక్ష తప్పించుకున్నా చనిపోయిన తర్వాత వాళ్ళ కర్మ అనేది వాళ్ళని నరకానికి లాక్కెళ్తుంది. ఆ నరకాన్ని వెతకడానికి వెళ్తే మనం కూడా అందులో పడి బలైపోతాం. ఈ కాన్సెప్ట్, ఆ క్లైమాక్స్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. స్టోరీ నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మైండ్ బ్లోయింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై.